కోల్పోయాను. నా జీవితంలో నేను ఎన్నడూ కోల్పోయాను. ఎన్నో రోజుల నుంచి కష్టపడి స్టార్ట్ చేసిన బిజినెస్ మొత్తం విఫలమైపోయింది. ఎంతగానో కష్టపడి పొద్దున్ననక రాత్రనక కష్టపడ్డాను. ఇక నాకు చావు తప్ప మరొక దారే కనబడటం లేదు. నేను చనిపోతున్నాను సించాన్. దయచేసి నన్ను తప్పుగా అనుకోక. నువ్వు మీ అమ్మ నాన్నల దగ్గరికి వెళ్ళి సంతోషంగా ఉండాలి. నా కోసం నువ్వు ఆలోచించుగా. నువ్వు చనిపోతే నేను ఎలా సంతోషంగా ఉంటాను లిఖిత్ మామా? దయచేసి అర్థం చేసుకో. ఒక్కసారి నా మాట విను ప్లీజ్. దయచేసి అలా చెయ్యకు. నువ్వు లేకపోతే నేను కూడా ఉండలేను లిఖిత్ మామా ప్లీజ్. ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే ఆ దేవుడే ఉన్నాడు కదా అని ఎన్ని రోజులు భరించాను రసించాను. నా బిజినెస్ ని కూడా నేను కోల్పోయిన తర్వాత ఇక ఈ భూమి మీద నేను ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. ఇక నేను ఫిక్స్ అయిపోయాను. చనిపోవడం తప్ప మరొక మార్గం లేదు. అప్పుల వాళ్ళందరూ ఇంటి దగ్గరకు వచ్చి నన్ను పీడిస్తున్నారు. ఆ దేవుడే నాకు దారి చూపించట్లేదు. ఇక నేను ఎందుకు బ్రతికుండడం చెప్పండి. సారీ సించాన్, సారీ. అరే ఏంటి, నేను ఇక్కడి నుంచి పన్నా నాకు ఏమీ కాలేదు. రండి, దయచేసి నన్ను ఎవరన్నా గుద్దండి. మీ కారుతో నన్ను గుద్దేయండి. నాకు బ్రతకాలని లేదు. దయచేసి నన్ను గుద్దేయండి ప్లీజ్. నన్ను గుద్దేయండి. ఎవ్వరు నన్ను గుద్దడం లేదు. నా దాకా వచ్చిన తర్వాత వాళ్ళు బ్రేకులు వేస్తున్నారు. గుద్దేయండి దయచేసి. ఎవరో నువ్వు? నాకరే కనిపించిందా నీకు చచ్చిపోయానికి? నాయనా లిఖిత్, కష్టాలన్నాక ప్రతి ఒక్కరికి వచ్చేవే. వాటిని సహజంగా దాటడమే మనుషులకున్న లక్షణం. నాన్న లిఖిత్, లేవు, మేలుకో. నన్ను రమ్మని అడిగావు కదా, నీకోసమే నేనొచ్చా. నా కోసం నువ్వు లెగలేవా? ఎక్కడున్నాను? నన్ను ఎవరో పిలుస్తున్నట్టుగా అనిపిస్తుంది. అరే ఎక్కడున్నాను? నేను చనిపోయానా? చనిపోయిన తర్వాత స్వర్గంలోకి వచ్చానా నరకంలోకి వచ్చానా? కానీ నన్ను ఎవరో పిలిచినట్టుగా అనిపించింది. ఎవరు నన్ను పిలిచారు? నాయనా లిఖిత్, లేవు, నీకోసమే నేను వచ్చాను. ఇన్ని రోజులు నన్ను పిలిచావు కదా అనేసి ఎవరో నాతో మాట్లాడారు. నేను ఇంకా లాస్ శాంటోస్లోనే ఉన్నానా? నేను స్వర్గంలో ఉన్నానా నరకంలో ఉన్నానా అర్థం కావట్లేదు. నాతో మాట్లాడింది ఎవరు? మరొకసారి నాతో మాట్లాడండి. ఈ బాధల్ని నేను తట్టుకోలేకపోతున్నాను. ఎందుకని మళ్ళీ నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు? ఈ ప్రపంచంలో ఉండే హక్కు నాకు లేదు. నేను ఇక్కడ నివసించలేను. దయచేసి నన్ను మీ దగ్గరికి తీసుకువెళ్ళిపోండి. నాతో మాట్లాడింది ఏ దేవుడో నాకు తెలీదు, కానీ నా బాధ అయితే మాత్రం మీరు అర్థం చేసుకోండి. భగవంతుడా, మీకు తప్ప నేను ఇంకా ఎవరికి చెప్పుకోగలను? మీరు తప్ప నాకు ఇంకా ఎవరు సహాయం చేయగలరు? నా అనుకున్న వాళ్ళందరూ కూడా నాకు సహాయం చేయకుండా వెళ్ళిపోయారు. మీరు కూడా ఇప్పుడు నాతో మాట్లాడడానికి ముందుకు రావడం లేదా? నాయనా లిఖిత్, పరిస్థితులు అనేవి ప్రతి ఒక్కరికి మారుతూనే ఉంటాయి. వాటిని అనుకూలంగా మార్చుకోవడమే మనుషులకున్న లక్షణం. నీ లక్ష్యం ఏంటో తెలుసా? నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకోకుండానే నువ్వు ఎలా నీ ప్రాణాల్ని విడుద్దామనుకుంటున్నావు? నేను నీ అయ్యప్ప స్వామిని ఇక్కడ కొలువై ఉన్నంత వరకు నిన్ను ఎప్పుడూ ఎక్కడికి పోనివ్వను. నేను ఈరోజు చెప్పేది నువ్వు చాలా జాగ్రత్తగా వినాలి. అయ్యప్ప స్వామి అయిన నేను ఒక కొండ మీద కొలువై ఉన్నాను. నన్ను చేరుకొని అక్కడ నాకు గుడి కట్టిస్తే నీకు ఉన్న బాధలు మొత్తం తీరిపోతాయి. ఎంతో మందికి రాని అవకాశాన్ని నీకే ఎందుకు ప్రసాదించానంటే నువ్వు నాకు ఎంతగానో మంచి భక్తుడివి. నీకులాంటి భక్తుడిని దూరం చేసుకోవాలని ఏ దేవుడైనా సరే ఎందుకు అనుకుంటాడు? నీకు కాలమే సహాయం చేస్తుంది. మనుషులెవ్వరు నీ వెంట లేకపోయినా సరే నీకు కాలం, నీకు సృష్టి మొత్తం అంతా సహాయం చేస్తుంది. లెల్లు, అడుగులు ముందుకు వెయ్యి. ఇలా జరగడానికి వీల్లేదు లిఖిత్ మామా. నీకు ఏం కాలేదు కదా? నీకు ఏం కాదు, నీకు ఏం కాదు. లిఖిత్ మామా, లేవు 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 ప్లీజ్ లేగు. నీకు పెద్దగా ఏమీ జరగలేదు. ఒక కార్ నిన్ను చిన్నగానే గుద్దింది. నువ్వు యాక్టింగ్ చేయక ప్లీజ్, దయచేసి లేగు. నీకు ఏమీ కాకూడదు. ఈ సించాన్ నీ కోసం ఎలా ఏడుస్తున్నాడో చూసావా? లిఖిత్ మామా ప్లీజ్ మేలుకో. నీకోసమే నేను ఇక్కడికి వచ్చాను. అలాంటిది నువ్వే ఇప్పుడు ఇలాంటి డిసిషన్ తీసుకుంటే ఎలాగా? మా అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళాలనేసి నాకు అస్సలు లేదు. నేను నీ దగ్గరే ఉందామనే కదా లాస్ ఏంజల్స్ కి వచ్చేసాను. ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి వెళ్ళమంటే ఎలా వెళ్తాను? అయినా బాబు తప్పుకోరా బాబు, తప్పుకో. మేము వెళ్ళొద్దా? అన్ని లెగబడు. రోడ్డు మధ్యలో పడుకున్నాడు. ఆ పక్కనేదో ప్లేస్ అవుతుంది కదా, లెగబడి రావాడి, లెగబడు. ఈ లెగడు గాని వీడి మీద నుంచి వెళ్ళబడమే మంచిదే. అయ్యప్ప 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 స్వామి ఇక్కడే ఎక్కడో కొలువై ఉన్నారు. నాతో మాట్లాడారు. అయ్యప్ప
మీరు చెప్పినది నాకు గుర్తుంది. ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగానే నేను చేస్తాను. మీ గుడిని కట్టించకుండా నేను ఎక్కడికి వెళ్ళను. చించాన్, నాతో అయ్యప్ప స్వామి మాట్లాడారు. ఇంతసేపు నేను చనిపోయానని అనుకున్నాను. కానీ అయ్యప్ప స్వామి దగ్గరికి తీసుకువెళ్ళి ఆయనంతటిగా ఆయనే వచ్చి నాతో మాట్లాడారు. చించాన్, నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎంతో మందికి రాని అవకాశం మనకి వచ్చింది. మనం ఎంతో అదృష్టం చేసుకుంటేనే గాని అయ్యప్ప స్వామితో మాట్లాడాం. అయ్యప్ప స్వామి ఒక కొండ మీద కొలువై ఉన్నారంట. ఆయనకి అక్కడ గుడి కట్టిస్తే మన బాధలన్నీ తీరిపోతాయని అతను చెప్పారు. నేను నా బాధలు తీరిపోవడం కోసం పక్కన పెడితే నాకు ఎంతగానో ఇష్టమైన అయ్యప్ప స్వామి కోసం నేను ఎలా అయినా సరే కొండ మీద గుడిని కట్టి తీరుతాను. చించాన్, నా మాటలు నువ్వు నమ్ముతున్నావా? నమ్ముతున్నాను. ఖచ్చితంగా నీ మాటలు నమ్ముతున్నాను. ఇంతసేపు నువ్వు అయ్యప్ప స్వామితో మాట్లాడావా? ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. నిజంగా నువ్వు అయ్యప్ప స్వామితో మాట్లాడావనేసి అసలు అనుకొని కూడా అనుకోలేదు. ఇప్పుడు ఏం చేద్దాం? ఆ కొండ ఎక్కడుంది? ఎలా వెతికేది? మన లాస్ సెంటర్స్ లో ఎన్నో కొండలు ఉన్నాయి కదా. అయ్యప్ప స్వామి ఏ కొండ మీద కొలువై ఉన్నారో ఎలా తెలుసుకునేది మామా? చించాన్, మనం ముందైతే మైకేల్ దగ్గరికి వెళ్ళాలి. మైకేల్ దగ్గరికి వెళ్ళాక మొత్తం చెప్తా. మైకేల్, నీ అవసరం మాకు కావాలి. నీ కార్ని గనక మాకు ఇచ్చావంటే ఒక పెద్ద పని మాకు పడింది. మైకేల్, దయచేసి బయటికి రా. నీ సహాయం కావాలి మైకేల్. ఓకే, వచ్చాడు. మైకేల్, నేను చెప్పేది అబద్ధం అనైతే అనుకోక, నేను చెప్పేది నిజం. ఏం నిజం రాది? అదేంటో నిజం చెప్పు ముందు, అప్పుడేగా నాకు తెలిసేది. ఏంటి, అయ్యప్ప స్వామి నీతో మాట్లాడారా? సరే సరే, ఇంతకీ నువ్వు ఎందుకు ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్ళావు? అది క్లారిటీ చెప్పు. నేను చెప్పేది అక్షరాల నిజం మైకేల్. అయ్యప్ప స్వామి నన్ను రక్షించి, నీ పని ఇంకా పూర్తవలేదు, ఈ లాస్ శాంటోస్ లో ఒక కొండ మీద నేను కొలువై ఉన్నాను, నన్ను కనిపెట్టి నువ్వు గుడి కట్టిస్తే నీ బాధలన్నీ తీరిపోతాయని చెప్పి నాకు పంపించారు. నీ కార్ని తీసుకుని వస్తే మనం ఆ కొండ ఎక్కడుందో వెతకాలి. మనం వెతకలేము కాబట్టి అయ్యప్ప స్వామి నాకు చెప్పారు, నువ్వు వెళ్లే దారిలో నీకు కాలవే సహాయం చేస్తుంది అనేసి. ఖచ్చితంగా అయ్యప్ప స్వామి ఎక్కడ కొలువై ఉన్నారో మనం తెలుసుకోవాలి మైకేల్. ఆ కాలం మనకి సహాయం చేసేలా చేసుకోవాలి. అయ్యప్ప స్వామి, మీరు మాకు సహాయం చేస్తారనేసి కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు నువ్వు అయ్యప్ప స్వామి గుడి కట్టించాలి అంటావు, అంతే కదా? నేను ఎందుకు సహాయం చేయను? నా పేరు మైకేల్ అయినా సరే నేను ఏ దేవుణ్ణైనా సరే నమ్ముతాను. అల్లా, హిందూ, అదే కాకుండా క్రిస్టియానిటీ మొత్తం అన్నట్లే నమ్ముతారు. నేను నీకు సహాయం చేస్తాను. నా కార్ని తీసుకొని మనం బయలుదేరదాము. ఖచ్చితంగా అయ్యప్ప స్వామి ఎక్కడైతే కొలువై ఉన్నారో కనిపెడదాము. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. అయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప. నాకు తెలిసిన బాబా ఇక్కడ కొండ మీద ఉంటారు. ఆయన సహాయం తీసుకుంటే అతను ఖచ్చితంగా మనకి సహాయం చేస్తారు. ఇంతకు ముందు కూడా ఒకసారి నాకు సహాయం చేశారు. ఆయన సహాయం చేసిన తర్వాతే నేను బిజినెస్ పెట్టాను. ఎప్పుడు అయ్యప్ప స్వామి ఎక్కడ కొలువై ఉన్నారో మనం తెలుసుకోవాలంటే కష్టం కాబట్టి అలా అని ప్రతి కొండ వెక్కి వెతకలేము కదా. అతను కొండ మీద ఎక్కడ కొలువై ఉన్నారో మనకి కరెక్ట్గా తెలియదు. అతనే వెళ్ళి కనిపెట్టమన్నారు. ఇప్పుడు మన లైఫ్లో ఉన్న పాపాలన్నీ పోయే సిచ్యువేషన్ ఏంటంటే ఇదే. ఇప్పుడు మనం అయ్యప్ప స్వామిని వెతకడానికి మొత్తం ఈ కొండలన్నీ ఎక్కుతూ ఉంటాము. ఎప్పుడైతే మన పాదాలతో ఈ కొండనంతా ఎక్కుతామో అప్పుడు మనం చేసిన పాపాలన్నీ తొలగిపోయి అప్పుడు మళ్ళీ మనం పుణ్యాత్ములు అవుతాము. ఇప్పుడు ముందు ఆ బాబా ఎక్కడున్నారో మనం కనిపెట్టాల్సింది ఉంది. అతన్ని కనిపెట్టిన తర్వాత జరిగిన మొత్తం అతనికి చెప్పాలి. ఈ పాటికి అతనికి తెలిసిపోయి ఉంటుంది. ఎందుకంటే అతను చాలా చాలా పెద్ద సాధువు. అలాంటి సాధువులకి ఏదైనా సరే అతను మూడో కన్నుతో ఇట్టే పసిగట్టగలడు. నేను వస్తున్నట్టు కూడా అతను ఈ పాటికే పసిగట్టే ఉంటాడు. అక్కడికి వెళ్ళి అయ్యప్ప స్వామి కోసం సహాయం కోరి ఇక్కడికి వచ్చాను అని చెప్పేసి అతనితో ప్రాధేయపడి అడగాలి. అతను ఖచ్చితంగా సహాయం చేస్తారు. ఎప్పుడూ ఆ సాధువు శివ ఆరాధనలో ఉంటారు. అతనిని సహాయం కోరామంటే మనకి ఖచ్చితంగా సహాయం చేస్తారు. వస్తున్నాను. ముందు మనం అక్కడికి చేరుకోవాలి. అతని దగ్గరికి చేరుకోవడమే చాలా కష్టం. అయ్యప్ప స్వామి ఏ కొండ మీద కొలువై ఉన్నారో తెలుసుకోవడం ఇంకా కష్టం. ఇప్పుడు ఖచ్చితంగా మనకి కాలం సహాయం చేయకపోతే అయ్యప్ప స్వామిని కనిపెట్టలేము. నేను నమ్ముతున్నాను ఖచ్చితంగా అయ్యప్ప స్వామి నాకు సహాయం చేస్తారనేసి. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. హరహర సుతనే శరణమయ్యప్ప. ఆపద్బాంధవనే శరణమయ్యప్ప. అనాథ రక్షకనే శరణమయ్యప్ప. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణమయ్యప్ప. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. ఎలా అయినా ఈ కొండ మీదకి చేరుకోవాలి. ఎంత వీలైతే అంత వేగంగా పైకి చేరుకోవాలి. నేనైతే మాత్రం ఆ సాధువు దగ్గరికి వెళ్ళి
అతని సహాయం తీసుకొని అయ్యప్ప స్వామి ఎక్కడ కొలువై ఉన్నారో కనిపెడతాను. అతను మనకి మొత్తం సహాయం చేయకపోయినా పర్లేదు, జస్ట్ మనకి ఆ కొండ ఏదో చెప్తే సరిపోతుంది. వచ్చేసాం, మనమైతే సాధువు దగ్గరికి చేరుకున్నాము. అదిగోండి అక్కడ కనబడుతున్నారు కదా, ఎప్పుడు శివ ఆరాధనలో చెప్పాను కదా, అదిగోండి మనం ఆ సాధువు దగ్గరకు కూడా చేరుకున్నాము. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. ఇతను మాకు సహాయం చేసేలా చూడు అయ్యప్ప, మీరే మాకు సహాయం చేసేలా చూడాల్సి ఉంటుంది. సాధు, మీరే మాకు సహాయం చేయాలి. బాబా, మీరు తప్ప ఇంకా ఎవ్వరూ చేయలేరు. అయ్యప్ప స్వామి ఈ కొండ మీద ఎక్కడో కొలువై ఉన్నారంట. ఎక్కడ కొలువై ఉన్నారో తెలియదు. నేను చనిపోదామనేసి వెళ్ళాను, కానీ అయ్యప్ప స్వామి స్వయంగా వచ్చి నువ్వు అసలేనిది చేయకుండా ఎక్కడికి వెళ్తావు ఈ లోకం విడిచి అని చెప్పేసి నాకు మళ్ళీ మంచిగా బుద్ధి చెప్పారు. అయ్యప్ప స్వామి గుడి ఎలాగైనా నిర్మించాలి సాధువు. హర హర మహాదేవ శంభో శంకర. అయ్యప్ప స్వామి కొలువయ్యుండ కొండని కనిపెట్టడానికి ఎంతో మంది భక్తులు వచ్చి ప్రయత్నించారు. నీకే కాదు, ఇంతకు ముందు అనేక మంది భక్తులు దీనికోసం ప్రయత్నించారు. కాకపోతే ఎవ్వరి వల్ల కాలేదు. కానీ నాకు ఒకటి అర్థమైంది, నువ్వు అయ్యప్ప స్వామి అనుగ్రహంతో ఇక్కడికి వచ్చిన వాడివి. నువ్వు ఖచ్చితంగా అయ్యప్ప స్వామి ఎక్కడ కొలువై ఉన్నారో కనిపెట్టగలవన్న నమ్మకం నాకు వచ్చింది. ఇప్పుడు ఖచ్చితంగా అయ్యప్ప స్వామి ఎక్కడ కొలువై ఉన్నారో చెప్పలేను గాని అయ్యప్ప స్వామి ఏ దిశలో ఉంటారు, ఏ ప్రాంతంలో ఉంటారు, ఏ కొండ మీద ఉంటారు అన్న దానికోసం చెప్పగలను. ఎందుకంటే నాకు కూడా కరెక్ట్ గా తెలీదు. నేను శివారాధనలో ఉంటాను కదా, అయ్యప్ప స్వామి ఎక్కడ కొలువై ఉంటారో నాకు కూడా తెలీదు. లిఖిత్, నీ కోసం నాకు మొత్తం అంతా తెలుసు. నువ్వు రాకముందే నా జ్ఞానం నాకు మొత్తం అంతా చెప్పింది. అయ్యప్ప స్వామి చాలా పెద్ద కొండ మీద కొలువై ఉంటారు. అవి అన్న ఇన్ని కొండలు కాదు, 5 కొండలు ఎక్కుతే గాని ఆయన దగ్గరికి చేరుకోలేము. నాకు తెలిసి ఆ తూర్పు దిక్కున ఉన్న కొండ మీదే ఖచ్చితంగా అయ్యప్ప స్వామి కొలువై ఉంటారు అనేసి అనిపిస్తుంది. ఆ కొండ మీద ప్రాంతంలో మనం వెతికామంటే ఎక్కడో దగ్గర కొలువై ఉన్న చోటు మనకి కనబడుతుంది. ఆ చోటు ఎక్కడో మనం కనిపెట్టాలి. కానీ మొత్తం ఇవి 5 కొండలు కాబట్టి ఈ కొండల మీద అయ్యప్ప స్వామి ఎక్కడ కొలువై ఉన్నారో కనిపెట్టడం కొద్దిగా కష్టం అవ్వచ్చు. కానీ అయ్యప్ప స్వామి అనుగ్రహం ఉన్న నీకు కష్టం కాదు. ఆయన అనుగ్రహంతో కాలం ఖచ్చితంగా మనకి సహాయం చేస్తుంది. అలా సహాయం చేసినప్పుడు మనం అయ్యప్ప స్వామిని కనిపెట్టగలం. థ్యాంక్ యూ బాబా, మీరు కూడా మాతో పాటు వచ్చి మాకు సహాయం చేస్తాను అన్నందుకు నిజంగా థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఫైనల్లీ బాబా కూడా మనతో పాటు వచ్చి మనకి అయ్యప్ప స్వామిని వెతికే దాంట్లో సహాయం చేస్తాను అన్నారు. ఓకే, చూశారు కదా, కాలం మనకి సహాయం చేయడం మొదలు పెట్టింది. ఈ సద్గురు ఎప్పుడు శివ ఆరాధనలో ఉంటారు. ఆఖరికి ఎంతమంది వచ్చి అయ్యప్ప స్వామి కోసం అడిగినా సరే లెగని అతను. అలాంటిది శివ ఆరాధనలో ఉన్న వాళ్ళు మన కోసం లెగిసి వచ్చారంటే నాకు నమ్మకం వస్తుంది. అయ్యప్ప స్వామి, మీ గుడి కట్టిస్తాను, కాలవే మాకు సహాయం చేస్తుంది. ఖచ్చితంగా మీరు ఎక్కడున్నా సరే మిమ్మల్ని వెతికే బాధ్యత మాది. మిమ్మల్ని వెతికి తీరుతాం. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. చేరుకున్నాము, మనం ఆ తూర్పు దిక్కున ఉన్న కొండ మీదకి చేరుకున్నాము. ఈ 5 కొండలు ఈ కారుతో ఎక్కడం చాలా సింపుల్. ఒక కొండ మీద వరకు ఈ కారుతో వెళ్ళిపోవచ్చు. మిగిలిన 4 కొండలు ఎక్కాలంటే ఖచ్చితంగా మన పాదాలతోనే ఎక్కాల్సి ఉంటుంది. అయ్యప్ప స్వామిని చేరుకోవడం అంటే అంత సులభమైన విషయమా చెప్పండి? ఎవరైనా సరే 5 కొండలు ఎక్కుతేనే అయ్యప్ప స్వామిని చేరుకోగలరు. 5 కొండలు ఎక్కకపోతే అయ్యప్ప స్వామిని చేరుకోలేరు. వీలైనంత ప్రాంతం వరకు మనం ఈ కారు మీదే వెళ్ళిపోవచ్చు. చెప్పాను కదా. నువ్వు ఏం బాధపడిక మామా, అయ్యప్ప స్వామి అనుగ్రహం నీకుంది. నాకు తెలుసు కదా, ఖచ్చితంగా అయ్యప్ప స్వామి ఏదొకలా మనకి ఏదొక దారి చూపించకుండా ఉండరు. కాలమే మనకి సహాయం చేస్తుంది కాబట్టి అయ్యప్ప ఏదొక దారిలోంచి వచ్చి మనకి సహాయం చేస్తారు. నాకు అయితే ఆ నమ్మకం ఉంది. ముందుగా మనం అక్కడికి చేరుకోవాల్సి ఉంటుంది. ఈ కొండ మొత్తం ఎక్కడానికి మనకి ఎంతో సమయం పడుతుంది. అలాంటిది ఇంకా అయ్యప్ప స్వామి దగ్గరికి చేరుకోవాలంటే మనకి ఇంకెంత సమయం పడుతుందని ఆలోచిస్తుంటేనే అమ్మోయ్ చాలా భయంకరంగా అనిపిస్తుంది. కానీ దీని ఎప్పుడు మనం బాధతో ఎక్కకూడదు. అయ్యప్ప స్వామి మీద ఉన్న భక్తి ప్రేమలతో ఎక్కామంటే ఏదైనా సరే చాలా సులభంగా మనం చేరుకోగలము. అయ్యప్ప స్వామి దగ్గరికి చేరుకుంటున్నాము, మనం ఖచ్చితంగా చేరుకుంటున్నాము. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. ఇక్కడి నుండి ఇంకా కారు ఎక్కడానికి కుదరదు కాబట్టి మనమైతే ఒక్కొక్కరు ఒక్కొక్క వైపుకు వెళ్ళి వెతుకుదాము. బాబా,
మీరొక వైపుకి వెళ్ళండి, మైకేల్ నువ్వొక వైపుకి వెళ్ళు. ఇక్కడి నుంచి కారు మీద వెళ్ళడం కుదరదు. ఒక కొండ అంటే మనం వచ్చేసాం గాని ఈ రిమైనింగ్ 4 కొండలు మనం పాదాలతోనే ఎక్కాల్సి ఉంటుంది. నేను ఎక్కడానికి సిద్ధంగా ఉన్నాను. కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క వైపుకు వెళ్ళి అయ్యప్ప స్వామి ఎక్కడ కొలువై ఉన్నారో వెతకండి. ఖచ్చితంగా అయ్యప్ప స్వామి మనకి సహాయం చేస్తారు. అయ్యప్ప స్వామిని వెతకడానికి నేను వెళ్తున్నాను. ఆ శివయ్య ఆరాధనతోటి ఆ కొడుకుని వెతకడానికి నేను వెళ్తున్నాను. ఇప్పటికీ మనం ఆల్మోస్ట్ ఒక 3 కొండలు ఎక్కుకొని పైకైతే వచ్చాము. చూడండి ఇంకా ఎన్ని కొండలు మిగిలున్నాయో. ఎత్తు పొలాలు అనేవి వస్తూనే ఉన్నాయి. కానీ అయ్యప్ప స్వామి దగ్గరికి మనం చేరుకోలేకపోతున్నాము. భగవంతుడా నాకు సహాయం కావాలి, సహాయం కావాలి. అక్కడ చూడు ఆ తెల్ల పులి మన వైపే వస్తుంది. మనం వెళ్ళినంత బేగా ఇక్కడి నుంచి వెళ్ళకపోతే ఖచ్చితంగా అది మనల్ని తినేస్తుంది. బేగా ఇక్కడి నుంచి వెళ్ళాలి మామా, బేగా ఇక్కడి నుంచి వెళ్ళాలి. నువ్వు ఎటువంటి కంగారు పడక, కాలం మనకి సహాయం చేస్తుందనేసి అయ్యప్ప స్వామి చెప్పారు. హరహర మహాదేవ శంభో శంకర. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. అయ్యప్ప దయతో ఈ వైట్ టైగరే మనకి దారిని చూపిస్తుందనేసి అనుకుంటున్నాను. వస్తుంది చూసావా, ఇక్కడ దాకా వచ్చాక కూడా మనల్ని ఏవి చేయలేదంటే ఖచ్చితంగా మనకి దారి చూపించడానికే అయ్యప్ప స్వామి పంపించారు. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. హరహర సుతనే శరణమయ్యప్ప. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. అయ్యప్ప స్వామిని కనిపెట్టడానికి మీకు నేను సహాయం చేస్తాను. నా వెంటే రండి. నా వెంటే మీరు వస్తే ఆ అయ్యప్ప స్వామి దగ్గరికి నేను మిమ్మల్ని తీసుకువెళ్తాను. ఓం ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. ఎవరు అయ్యప్ప స్వామి అనుగ్రహంతో వస్తారా అని ఇన్ని రోజులు ఎదురు చూశాను. ఎట్టకేలికి మీరు వచ్చారు. అయ్యప్ప స్వామి గుడి నిర్మాణం మొదలవబోతుందంటుంటేనే ఎంతో ఆనందంగా ఉంది. అలాంటి గుడిని కట్టించడం నువ్వు చాలా పెద్ద అదృష్టవంతుడివి. నీ పేరు నాకు తెలీదు గాని నీ అదృష్టం మరి ఎవ్వరికీ రాదు. అయ్యప్ప స్వామి గుడి కట్టడం అంటే ఎంత సాధారణమైన విషయం కాదు. ఖచ్చితంగా ఒక మంచి పని చేయడానికి నీకు మంచి అవకాశం వచ్చింది. ఈ జన్మలో నువ్వు చేసుకున్న పెద్ద పుణ్యం ఏదైనా ఉందంటే అది అయ్యప్ప స్వామి గుడి నిర్మాణం కట్టడం కోసమే. అదిగో నీకు తిన్నంగా కనబడుతున్న కొండ ఉందా, ఆ కొండ మీదే అయ్యప్ప స్వామి కొలువై ఉన్నారు. రండి, బేగా ఇక్కడికి వచ్చి చూడండి. అదిగో అక్కడ కనబడుతున్న కొండ మీదే అయ్యప్ప స్వామి కొలువై ఉన్నారు. కానీ మీరు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేసరికి ఇంకొక గంట సమయం పడుతుంది. కానీ చేరుకోండి, మీరు చేరుకుంటారు. అయ్యప్ప స్వామి దయ మీ మీద ఖచ్చితంగా ఉంటుంది. మీరు త్వరగా వెళ్ళి అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకుని అక్కడ మీరు అయ్యప్ప స్వామికి చెప్పిరండి. వెళ్ళండి, ఎక్కువ వృధా చెయ్యకండి సమయాన్ని. ఆ అయ్యప్ప స్వామి అనుగ్రహం పొందారంటేనే మీరు ఎంతో అదృష్టం చేసుకున్నారు. అలాంటిది అతను గుడి కట్టించబోతున్నారు. నా దీవెన్లు మీకు ఎప్పుడు ఉంటాయి, ఎల్లప్పుడూ. అయ్యప్పా, మీరు ఎక్కడున్నారో తెలిసిన తర్వాత నేను ఎలా ఆగిపోతాననుకున్నారు? ఆగిపోవడం అనేది అసలు జరగని పని. ఖచ్చితంగా మీ దాకా చేరుకుంటాము. మీ దాకా చేరుకునేదాకా నేను ఈ ప్రయాణాన్ని అస్సలు ఆపను. నిజంగా మీకు చాలా కృతజ్ఞతలు. మీరు గనక లేకపోతే ఈ అయ్యప్ప స్వామి గుడిని మేము తెలుసుకునే వాళ్ళమే కాదు. అయ్యప్ప స్వామి కొలువై ఉన్న ప్లేస్ని మీరే మాకు చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్లీ మనం అయ్యప్ప స్వామి దగ్గరికైతే చేరుకోబోతున్నాము. ఇప్పుడు దాకా ఎవ్వరికీ లేని అదృష్టం నాకు ఇంకా మీకు కలగబోతుంది. ఎందుకంటే నాతో పాటు మీరే కదా మొదటిగా చూసేది. కాబట్టి మీరే ఆ మొదటిగా అదృష్టవంతులు. ఎంతో అదృష్టం పొందితే గాని నాతో పాటు మొదటిగా చూసిన వాళ్ళు మీరు కూడా అవరు. నిజంగా ఎంతో అదృష్టవంతులు మీరందరూని. అయ్యప్ప స్వామి దగ్గరికి మనం వచ్చేసాము. ఇంకొక 10 నిమిషాలు మాత్రమే. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. ఆవేశం వస్తుంది, నాకు గుండెలో కూడా పెయిన్ వస్తుంది. కానీ ఎప్పుడైతే అయ్యప్ప స్వరాన్ని చెప్తున్నానో అప్పుడు నాకు వచ్చే ప్రతి ఒక్క నొప్పి ఇట్టే మాయమైపోతుంది. అయ్యప్ప స్వామి ఉన్నంత వరకు నన్ను ఎవ్వరూ ఆపలేరు. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప.
ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. అయ్యప్ప ఎక్కడో కొలువై ఉన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన దర్శనం మనం చేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడే కొలువై ఉన్నారు అయ్యప్ప స్వామి. అయ్యప్ప అయ్యప్ప మిమ్మల్ని చూసినందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నాయి. నా కాలుకు ఉన్న పాదాల రక్ష తీసేసి మీ దగ్గరికి వస్తున్నాను. అయ్యప్ప మిమ్మల్ని చూస్తాననేసి కలలో కూడా ఊహించలేదు. మీ గుడి కట్టే అవకాశాన్ని నాకు ప్రసాదించారా? నేను దానికోసమే పుట్టానంటే నాకు ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. నిజంగా మీ గుడిని కట్టేదాకా నేను ఎక్కడికి వెళ్ళేదే లేదు. ఎక్కడికి వెళ్ళను. ఈ గుడి ఉన్నంత కాలం నేను కూడా ఇక్కడే ఉంటాను. కాదు నా ప్రాణాలు ఉన్నంత వరకు నేను ఇక్కడే ఉంటాను. ఈ కొండ మీదకి చూడండి, అనేక మంది భక్తులు వచ్చి మీ దర్శనం కోసం ఎలా క్యూలో నుంచుంటారో. మీకోసం తెలీదు అయ్యప్ప. మిమ్మల్ని నమ్మిన వాళ్ళకి ఎవరికైనా సరే మీరు ఖచ్చితంగా వాళ్ళకి మంచే చేస్తారు. అయ్యప్ప మీ దగ్గరికి చేరుకున్నాను. నాకు ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. చించాన్ 5 కొండలు ఎక్కి అయ్యప్ప స్వామి దగ్గరికి చేరుకొని అతని దర్శనం మనకి పొందింది. నిజంగా మనం ఎంత అదృష్టవంతులవో చూడు. ఎంతో మంది ప్రయత్నించినా సరే వాళ్ళు ఎవరి వల్ల కానిది మన వల్ల అవ్వింది. ప్రకృతి కాలం మనకి సహాయం చేసిన వల్లే మనం ఇక్కడ దాకా చేరుకోగలిగాము. మైకేల్ ఎక్కడున్నారు? అయ్యప్ప స్వామి దర్శనం మాకు అవింది మైకేల్, అవింది. ఫాస్ట్ గా సాధువుని తీసుకొని నేను చెప్పిన దగ్గరికి వచ్చేసాయి. అయ్యప్ప స్వామి దర్శనం మీకు కూడా కలగాలి. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. అయ్యప్ప ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. హర సుతనే శరణమయ్యప్ప. ఆపద రక్షకనే శరణమయ్యప్ప. ఓం నమ శివాయ. అయ్యప్ప మీ దర్శన భాగ్యం నాకు కలిగింది. ఈ జన్మకి ఇది చాలు. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. ఎంతో మందికి రాని అవకాశం నీకు వచ్చింది లిఖిత్. అయ్యప్ప స్వామిని స్వయంగా మొదటిగా వచ్చిన చూసిన వ్యక్తివి నువ్వే. ఈ 5 కొండలు ఎక్కే సాహసం ఎవ్వరూ చేయలేదు. ఈ 5 కొండలు నువ్వు ఎక్కావంటే అది అయ్యప్ప స్వామి అనుగ్రహంతో. ఎవరికైతే అయ్యప్ప స్వామి అనుగ్రహం ఉంటుందో ఈ 5 కొండలు వాళ్ళ పాదాలతో ఎక్కి అయ్యప్ప స్వామి దర్శనాన్ని చేసుకుంటారు. ఇది నేను చెప్పిన మాట. ఇంకా మనం అస్సలు లేట్ చేయకూడదు. అయ్యప్ప స్వామి గుడి కట్టించడానికి బయలుదేరదాం పదండి. వచ్చిన పని సక్రమంగా అయ్యేలా చూడండి అయ్యప్ప. మీకు ఫోన్ చేసింది నేనే. మీరు ఒక గుడి నిర్మాణాన్ని మొదలు పెట్టాలి. అది కూడా నేను చెప్పిన ఆర్కిటెక్ట్ స్టైల్లోనే. అయ్యప్ప స్వామికి ఎక్కడ లేని విధంగా ఉండాల్సిన గుడి మీరు కట్టాల్సింది 5 కొండల పైన. 5 కొండల పైన అనగానే మీకు చాలా భయం వేసి ఉంటుంది. కానీ ఇది దేవుడికి సంబంధించింది కాబట్టి మీరు ఖచ్చితంగా కట్టి తీరాల్సిందే. అయ్యప్ప స్వామికి మంచి చేస్తే మనకి ఇంకా ఎక్కువ మంచి జరుగుతుంది. అయ్యప్ప స్వామి గుడి నిర్మాణం ఎన్నో సంవత్సరాల నుంచి ఎలా ఆగిపోయింది. అక్కడ ఆయన కొలువయ్యి ఎన్నో సంవత్సరాలు గడిచినాయి. కానీ నా రాక కోసం అయ్యప్ప స్వామి ఇప్పటి వరకు ఎదురు చూశారు. అయ్యప్ప స్వామి గుడి నిర్మాణం కూడా జరుగుతుంది కాబట్టి మీరు ఎలా అయినా సరే కొద్దిగా సహాయం చేసి మాకు డబ్బులు తగ్గిస్తే చాలా మంచిది. నేను కూడా అయ్యప్ప స్వామికి ఎంతగానో భక్తుడిని. కాకపోతే నేను చెప్పిన విషయాన్ని కొద్దిగా జాగ్రత్తగా మదిలో పెట్టుకోండి. అయ్యప్ప స్వామి కోసం నేను 1 రూపాయి కూడా తీసుకోను. కానీ రిమైనింగ్ వాళ్ళందరికీ డబ్బులు ఇవ్వడానికి చాలా ఖర్చు అవుతాయి. సుమారుగా నువ్వు 5 కొండల మీద అంటున్నావు కాబట్టి ఒక 50 లక్షల వరకు ఖర్చు అవ్వచ్చు. 50 లక్షల రూపాయలా? అంత డబ్బంటే ఎక్కడి నుంచి? సరే, నేను ఒక డిసిషన్కి వచ్చాను. నా ఇల్లుని అమ్మేసి ఆ డబ్బులు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఆ గుడిని కట్టించే అవకాశం ఎవ్వరికీ రాదు. అలాంటి అవకాశాన్ని నేను చేజార్చుకొని మరి ఎవరికో ఇవ్వాలి అని కూడా అనుకోవడం లేదు. నా డబ్బులతో నేనే ఆ గుడిని నిర్మించాలి. నా ఇల్లు లేకపోయినా పర్వాలేదు. కావాలంటే అయ్యప్ప స్వామి అనుగ్రహంతో అలాంటి ఇల్లులు ఇంకొక 2-3 కడతాను. కానీ ఈ గుడి కట్టే అవకాశం మాత్రం మరి ఎవ్వరికీ ఇవ్వకూడదు. నేనే ఆ డబ్బులు ఇస్తాను. మీరు స్టార్ట్ చేయండి. నాకు కొన్ని రోజుల్లో మొత్తం కంప్లీట్ అయిపోవాలి. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. అవకాశం రావడమే చాలా కష్టం. అలాంటిది అవకాశం వచ్చిన తర్వాత మరి ఎవ్వరికో మనం ఈ అవకాశాన్ని ఎలా వదులుతాము? ఇప్పుడు అయ్యప్ప స్వామి గుడి కట్టాలి అంటే లాస్ శాంటోస్ నుంచి చాలా మంది వచ్చి చాలా డబ్బుని ఇస్తారు. సుమారుగా ఒక 10 కోట్ల దాకా ఇచ్చి గుడి నిర్మాణం మొదలు పెట్టమంటారు. కానీ ఆ 10 కోట్లతో గుడి నిర్మాణం చేస్తే మనకి వచ్చేదేంటి? అయ్యప్ప స్వామి గుడి ముందుగా చిన్నగా మనమే కడదాము. దాని తర్వాత అందరి దగ్గర డబ్బులు తీసుకొని ఆ గుడిని ఎంతో పెద్దగా నిర్మిద్దాము.
అప్పుడు మనకి అయ్యప్ప స్వామి అనుగ్రహంతో మనం కట్టినట్టుగా ఉంటుంది. ఎంతో కష్టపడి చేరుకున్నది మనం. అయ్యప్ప స్వామి అనుగ్రహం ఉన్నది మనకి. నా ఇల్లు పోయినా పర్వాలేదు, అయ్యప్ప స్వామి గుడి కట్టి తీరతాను. నేనైతే మాత్రం గుడి కట్టకుండా ఎక్కడికి వెళ్ళను. కానీ ఇల్లుని ఎంతగానో మిస్ అవుతాము. మనకి ఇంట్లోనే ఎన్నో జ్ఞాపకాలున్నాయి, కానీ దేవుడి కంటే ఎక్కువ కాదు కదా. చాప్, ఇక మీదట మనం ఇంట్లో ఉండబోతలేదు. కానీ నీకు ఒక సంతోషకరమైన విషయం చెప్పనా? అయ్యప్ప స్వామి గుడి కట్టడానికి మన ఇల్లుని అమ్మేస్తున్నాం రా చాప్, మనం అమ్మేస్తున్నాము. చాలా సంతోషంగా ఉంది నాకైతే. కానీ ఎన్నో జ్ఞాపకాలు ఇంటితో ముడిపడి ఉన్నాయి. ఎందుకంటే ఎప్పుడు లేని విధంగా మనం ఎన్నో విధాలుగా కష్టపడి ఇల్లుని కట్టుకున్నాము. కానీ అంతకంటే ఎంతో కష్టంలో ఉన్నప్పుడు అయ్యప్ప స్వామి మనకి ఒక దారిని చూపించారు. ఆయన గుడితో మనం మరొక మెట్టు ఎక్కబోతున్నాము. మనం మరొక ఘట్టంలోకి ఎంటర్ అవబోతున్నాము. ఇల్లు పోతే పోయింది, అయ్యప్ప స్వామి గుడి నిర్మాణమే నాకు ఎంతగానో ముఖ్యం. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. మన అయ్యప్ప స్వామి గుడి నిర్మాణం అయితే గనక మనం పూర్తి చేశాము. మీ అందరికీ మాటిచ్చిన ప్రకారమే ముందు మనం చిన్నగా అయ్యప్ప స్వామిని అయితే గనక ఒక చోట స్థాపించాము. ఇప్పుడు మనం చాలా మంది దగ్గరికి వెళ్ళి డొనేషన్లు తీసుకొని మనకి వచ్చిన డబ్బు ప్రకారం మన అయ్యప్ప స్వామి గుడిని ఇంకా ఎంతో పెద్దగా నిర్మించబోతున్నాము. ఈ గర్భగుడిని ఒక్కటి వదిలేసి రిమైనింగ్ గుడి మొత్తాన్ని వాళ్ళు ఇచ్చే డబ్బులు బట్టి మనం నిర్మించబోతున్నాము. 5 కొండల మీద కట్టాల్సి వచ్చింది కాబట్టి వాళ్ళు మన దగ్గర 50 లక్షల రూపాయలు తీసుకున్నారు. నేను ఎంతగానో కష్టపడి ఈ చుట్టూ చెట్లు కూడా పెరిగిపోయాయి. ఈ అయ్యప్ప స్వామి దయతోటి ఎంతో మంది ముందుకు వచ్చి సహాయం చేస్తే అయ్యప్ప స్వామి గుడిని ఇంకా ఎంతో పెద్దగా నిర్మించచ్చు. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. అయ్యప్ప స్వామి అనుగ్రహం దక్కడమే చాలా కష్టం. ఇదిగోండి, ఇక్కడ ఇంకా చాలా వరకు వర్క్ అయితే నడుస్తుంది. మీ అందరికీ నాకు ఎందుకో చూపించాలి అనిపించి వెంటనే మీ ముందుకి తీసుకొచ్చేశాను. చూశారు కదా, అయ్యప్ప స్వామి దర్శనం చేసుకున్నారు కదా, అతని కాంతి కిరణాలు చూడండి. ఆ సూర్యుడు కూడా అయ్యప్ప స్వామి మీద పడి అతను ఎంతో ప్రకాశవంతంగా కనిపిస్తున్నారు. అయ్యప్ప, మిమ్మల్ని చూస్తుంటే నాకు ఎంతో చాలా చాలా ఆనందంగా ఉన్నది. మీ కొరకు మీ దగ్గరికి వచ్చి మీ గుడిని కట్టించేలా నాతో చేశారు. ఎందుకు ఈ పనికిరాని నన్ను ఇప్పుడు ఒక ప్రయోజకులుగా చేసినట్టు మీరు తీర్చిదిద్దారు. నిజంగా నాకు ఎంతో సంతోషంగా ఉన్నది. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. అరహర సుతనే శరణమయ్యప్ప. ఆపద రక్షకనే శరణమయ్యప్ప. అనాథ రక్షకనే శరణమయ్యప్ప. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణమయ్యప్ప. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. ఎంతో సంతోషంగా ఉంది అయ్యప్ప. మీ గుడిని ఇంకా 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 ఎంతో పెద్దగా నిర్మిస్తాను. ఈ కొండ మీద నుంచి చూస్తే మీ గుడి ఒక స్వర్గంలాగా కనిపించాలి. ఇక్కడికి ఎవరు చేరుకోవాలన్నా సరే పాదరక్షలతో తప్ప, పాదాలతో తప్ప ఇంకా ఎవరూ పైకి వచ్చే విధంగా నేనైతే ఏమీ పెట్టదలుచుకోలేదు. ఇక్కడికి ఎవరైనా సరే వాళ్ళ కష్టం మీదే రావాలి. అప్పుడే అయ్యప్ప అనుగ్రహం వాళ్ళకి కలుగుతుంది. ఆ రోజు అయ్యప్ప అనుగ్రహం లిఖిత్కి కలిగింది. ఎన్నో పక్షులు అప్పుడు దాకా అక్కడ తిరగనివి అయ్యప్ప స్వామి గుడి నిర్మాణం జరగగానే ఎన్నో పక్షులు అక్కడ తిరగడం వీళ్ళు గమనించారు. అక్కడితో వీళ్ళు ఆగలేదు. ఎంతో మంది దగ్గరికి వెళ్లి గుడిని ఇంకా ఎంతో పెద్దగా నిర్మించాలనేసి డిసైడ్ అయ్యారు. ఎవరు అయ్యప్ప స్వామి దగ్గరికి చేరుకోవాలి అన్నా సరే వాళ్ళందరూ 5 కొండలు వాళ్ళ పాదాలతోనే ఎక్కి రావాలి. అప్పుడే వాళ్ళు ఉన్న పాపాలు అన్ని తొలగిపోయి అయ్యప్ప స్వామి దగ్గరికి ఎంతో మంచిగా వస్తారు, అంటే ఎంతో పరిశుభ్రంగా వస్తారనేసి వీళ్ళు డిసైడ్ అయ్యారు. ఇప్పుడు ఈ గుడి నిర్మాణం ఇంకా మొదలయ్యింది. ఇంకా ఎంతో పెద్దగా నిర్మించాలనేసి లిఖిత్ కలలు కంటున్నాడు. ఆ కలలు నిజమయ్యాయా లేదా అన్నది మరొక పాటలో చూద్దాం.